దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో పాటలు ప్రారంభించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడుతుండగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని కనపరుచుకుందాం ప్రియులరా. హల్లెలూయా. నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా, నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా, నా గుడారానికి అధిపతి నీవే, నా గుడారానికి అధిపతి నీవే, నా కుటుంబానికి వైద్యుడు నీవే, నా కుటుంబానికి వైద్యుడు నీవే. స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా. నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా. స్తోత్రం కొట్టాలి గట్టిగా. గోరి నా దేవుడువై నీవు నన్ను నడిపించావు, యజమానుడు నీవై ఆలోచన చేపావు. నా దేవుడువై నీవు నన్ను నడిపించావు, యజమానుడు నీవై ఆలోచన చేపావు. ఏ తెగులు నాకెప్పుడు రానీయలేదయ్యా, ఏ తెగులు నాకెప్పుడు రానీయలేదయ్యా, ఆదరించి అరికతో నన్ను ఉంచావు, ఆదరించి అరికతో నన్ను ఉంచావు. స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా. నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా, నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా. సోదరం సుమదా గోరి గోరి మెన్ ఎవరు బతా ఉజ్జీవగా కారు చీకటిలో నా కాంతి రేఖవైనావు, కన్నీటి పైనమలో కన్నీటి జలైనావు. కారు చీకటిలో నా కాంతి రేఖవైనావు, కన్నీటి పైనమలో కన్నీటి జలైనావు. ఒంటరి నా బతుకుల తోడై నిలిచావు, ఒంటరి నా బతుకుల తోడై నిలిచావు. వర్ణించలేనయ్యా కరుణామయ్యా, వర్ణించలేనయ్యా కరుణామయ్యా. స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే, స్తోత్రమయ్యా. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరం తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మనము మనసుల వైపు చూడొద్దు, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మనం దేవుడి వైపు చూడాలి. ఇది దేవుడు పనని మనం చేయాలి, దేవుడు పరిచర్యని చేయాలి, దేవుడు సంఘమని పని చేయాలి, దేవుడు మందిరం కార్యక్రమాలని మనం చేయాలి. తప్పగానే ఏ చిన్న విషయం కానీ ఏ పని విషయం కానీ మనం ప్రియులారా కుంగిపోవాల్సిన పని లేదు. హల్లెలూయా. మీకు మాట చెప్తున్నా, మళ్ళీ మీకు చెప్తున్నా, మనం పొలానికి పోయి పని చేసినప్పుడే
ఆ యజమానుడు కూలి ఇవ్వగలుగుతాడు. పని చేయకపోతే ఇతర ఈడు. అంటే పొలంలో పని చేస్తే ఆ యజమానుడు కూలి ఎలాగిస్తున్నాడో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘములో, దేవుడి యొక్క మందిరంలో, దేవుడు పేరిట జరుగుతున్న ఏ కార్యక్రమైనా కానీ, అది ఏ పని అయినప్పటికీ, ఏ పరిచర్య అయినప్పటికీ, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని దేవుడు చూస్తాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. నువ్వు పాట పాడినా దేవుడు చూస్తున్నాడు, ప్రార్థన చేసినా దేవుడు చూస్తున్నాడు, నువ్వు చర్చిలో సాపలేసినా దేవుడు చూస్తున్నాడు, నువ్వు వంటలు వండినా దేవుడు చూస్తున్నాడు, నువ్వు ప్రయాస పడుతుంది దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. అంటే దేవుడు నామములో జరుగుతున్న ఏ చిన్న పని చేసినా దేవుడు మాత్రము మర్చిపోడు. హల్లెలూయా. ప్రియమేశ్వర, ఇది మనుషుల కోసం మనం చేయట్లేదు, మనుషుల యొక్క మెప్పు కోసం మనం చేయట్లేదు, మనుషుల యొక్క గొప్పతనం కోసం మనం చేయట్లేదు. దేవుడు పనిని కష్టమైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, చేత కానప్పటికీ, నీరసం ఉన్నప్పటికీ, దేవుడు నామంలో జరుగుతున్న దేవుడు కార్యక్రమాలు, దేవుడు పనిని మనం జరిగిస్తున్నాం ప్రియులారా. హల్లెలూయా. అది దైవజనుడైనా, దైవజనురాలైనా, సంఘ పెద్దలైనా, సంఘస్థులైనా, అయ్యగారు పిలగాలైనా, విశ్వాస పిలగాలైనా, మనం ఏ పని చర్చిలో చేసినా అది ఎవరి పని అంట? దేవుడు పని. గుర్తుపెట్టుకొని పిల్లలు. హల్లెలూయా. మీకు అర్థం కంటే నేను చెప్తున్నాను. ఎందుకంటే సంఘంలో అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. మన ఇంట్లో ఒకడు పని చేసేవాడు ఉంటాడు, ఒకడు తిండిపోతుడు ఉంటాడు, ఒకడు మాటలు చెప్పేవాడు ఉంటాడు, ఒకడు మౌనంగా ఉంటాడు. అయినా మన ఇంట్లో మనం బరాన్సట్లేదా? బరాన్స్తున్నాం. మన ఇంట్లో సర్దుకొని పోతున్నాం. అలాగే దేవుడి యొక్క సంఘంలో కూడా మనం ఏంటంటే ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు మన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, చాలామంది సంఘాలలో ఉన్నదే, చాలామంది మనసుల్లో ఒక ఆలోచన మెదుగుతుంది. ఏంటి ఆలోచన అంటే, సంఘంలో నేనే పని చేయాలా, సంఘంలో నేనే సాపలేయాలా, నేనే సంఘంలో మందిరాన్ని కడగాల, నేనే సంఘంలో పాట పాడాలా, నేనే సంఘంలో ప్రార్థన చేయాలా, నేను ఒక్కదానే అయ్యగారు మాట్లాడాలా, నేను ఒక్కదాన్నే అమ్మగారు మాట్లాడాలా, ఇక లేరా మిగతా వాళ్ళు ఇక వచ్చి చేయరా అన్న ఆలోచన చాలా మందిలో ఉండిద్ది ప్రియులారా. కానీ నేను ఒకటే చెప్తున్నాను ప్రియులారా, ఏ చిన్న పని దేవుడు నామములో మనం చేస్తే దేవుడు మనం దీవించక మానడు ప్రియులారా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను పిల్లలు. చిన్న వాళ్ళగా చెప్పు మొన్నట్టే అనుకో. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏలియాకి ఆకలి అవుతుంది. ఏలియా ఎక్కడుండు? కేరేబు వాగు దగ్గర ఉన్నాడు. దేవుడు ఏం చెప్పిండు? నీకు అక్కడికి ఆహారం తేటానికి నేను ఒక కాకిని పంపుతానన్నాడు. మీకు అర్థం కట్టని చెప్తున్నాను. కాకిని పంపుతానంటే ఏలియా ఎవరి మాట నమ్మి కేరేబు వాగు దగ్గరికి వెళ్ళిండు? దేవుడి మాట నమ్మిపోయాడు. ఎందుకంటే ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. కేరేబు వాగు దగ్గర పోయి అక్కడ ఉంటున్నాడు. కాకి చెప్పిండు, ఇదిగో పలా చోట నా దైవజనుడు ఉన్నాడు, అతనికి రొట్టె మాంసం తీసుకొని పోవన్నాడు. రొట్టె మాంసం తీసుకొని పోవటానికి ఎవరు చెప్పిండు? దేవుడు కాకి చెప్పిండు. ఇప్పుడు మీకు అర్థం కంటే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈ ఆకాశంలో భూలోకంలో సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని లక్షలు? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉండగా కాకి ఎందుకు దేవుడు చెప్పిండు? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకున్నారా? కాకి ఎందుకు చెప్పిండు? పంగకి చెప్పొచ్చు కదా, ఏమంటే, లేకపోతే ఏనుగుకి చెప్పొచ్చు కదా, పులికి చెప్పొచ్చు కదా, మేక చెప్పొచ్చు కదా. అంటే ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, వాటన్నిటికి చెప్పలా. కాకి ఎందుకు చెప్పిండంటే, ఎవరు ఆ కాకి దేవుడు మాట అంటుంది కాబట్టి దానికి చెప్పిండు. హల్లెలూయా. అంటే కాకి ఎవరి మాట అందే? దేవుడి మాట. దేవుడి మాట ఇంటుంది కాబట్టి దేవుడు కాకి చెప్పిండు. అలాగే సంఘంలో కూడా ఎవరికి చెప్తారు? అందరికీ చెప్పరు. ఎవరైతే భయంతో, భక్తితో, కష్టమైనా, ఇబ్బంది అయినా, చేత కాకపోయినా, నీరసం ఉన్నా వీళ్ళు మాత్రమే పని చేస్తారు అన్న నమ్మకం సేవకులకి, సేవకురాలకు ఉన్నప్పుడు ఎంత బాధ్యత వాళ్ళకి
ఇయ్యగలుగుతారు ప్రియులారా. హల్లెలూయా. అంటే నేను మీకు అర్థం కట్టని చెప్తున్నాను. ఆకాశంలో ఎన్నో కాకులని ఒక కాకి ఎందుకు చెప్పినట్టు ఆ కాకి మాత్రమే దేవుడు మాటింది. ఆ కాకి మధ్యాహ్నం ఉదయం రొట్టె మాంసము ఏలియా దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి పెట్టింది. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు ఏలియాకి ఎంత సంతోషపడతాడు. నేను వంట వండకుండా రోజు పొద్దుపూట సాయంత్రం రొట్టె మాంసం తీసుకొస్తుందని దేవుడు కూడా స్తుతించిండు. అంటే ఈ కాకి దేవుడు మాటింది కాబట్టి కాకి దేవుడు ఏమంటాడు, కాకి దేవుడు కూడా సంతోషపడుతుంది. నేను చెప్పగానే ఈ కాకి మాటది. ఈ కాకి కూడా ప్రశ్న ఇవ్వచ్చు, ప్రభువా ఈ ప్రకృతిలో ఎన్నో జంతువులను నువ్వే కలగజేస్తీవి, ఎన్నో పక్షులను నువ్వే కలగజేతివి, ఎన్నో జీవరాశులను నువ్వే కలగజేతివి, నాకే ఎందుకు ఈ పని చెప్పినావు? అవునా? గాబుకాలం మెతుకులు చూస్తేనే నేను సంబరపడే దాన్ని నేను. ఏమండి, ఈ నాకున్నదే నల్లగుంటా, నేను నా మొట్టె గెంతంతా, నేను ఉండేది 1/2 కేజీ ఉంటా. నువ్వు మళ్ళీ మాంసము పొద్దుపూట మాంసము రొట్టె మధ్యాహ్నం పొద్దుపూట తీసుకోవాలన్నావు. నేను అసలు ఇక మాంసం అంటే ఇక కాకి ఎంతో సంబరపడింది. అయినది చూడండి, దైవజనుడికి నమ్మకంగా ఉంది, దేవుడు నమ్మకం ఉంది. సగం తినిపోవచ్చుగా, సగం తిని సగం తీసుకొని పోవచ్చుగా. కానీ అది చూడండి, ముట్టితో మాంసాన్ని రొట్టెని తీసుకొని దేవుడికి ప్రశ్న కొన్ని వెళ్ళి దైవజనుడిని పోషించగలిగింది. చప్పట్లు పడ్డని ప్రియ. ఇప్పుడు దేవుడు కాకి విడిచిపెట్టిండా? కాకి విడిచిపెట్టిందా? దైవజనుడు విడిచిపెట్టిందా? విడిచిపెట్టడు. కాకి కూడా ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటి చెప్పుకుని నాకేంది చెప్పినట్టే కాకి కూడా సంతోషపడుతుంది. దేవుడు నాకు పని చెప్తే నాకు ఎంత అదృష్టవంతున్నో. హల్లెలూయా. దేవుడే కదా నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది, దేవుడే కదా ఈ రూపం వచ్చింది, దేవుడే కదా నా ఆవిష్కారాలు పొడిగించేది, దేవుడే కదా నాకు ఊపిరిచ్చేది. ఇంకా నేను దేవుడు పని చేస్తే దేవుడు నన్ను కాపాడుకుంటాడు, నన్ను ఆదుకుంటాడని కాకి యొక్క విశ్వాసం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? కాకి ఎందుకు చెప్పిండు, కొంగకి ఎందుకు చెప్పలేదు, చిలకకి ఎందుకు చెప్పలేదు, ఏమండి నెమలకి ఎందుకు చెప్పలేదు అంటే దేవుడు మాట విన్నే కాకి మాత్రమే దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ కాకి కూడా సంతోషంతో దేవుడి పని చేసింది ప్రియులారా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, అదే విధంగా ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను ప్రియులారా. యోనాని తీసి సముద్రంలో వేసే పరిస్థితి వచ్చేసింది. నిన్నే పట్టణానికి పోవంటే తార్షీషు పట్టణానికి పోతున్నాడు. ఎవరు? యోనా. నిన్నే పట్టణంలోనూ దేవుడు ప్రజలు ఉన్నారు. దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించు, వారి కోసం ప్రార్థన చేయి. వాళ్ళు దారి తప్పి ఉన్నారు, వారికి నెమ్మది లేకుండా ఉన్నారు, వారి ప్రశాంతత లేకుండా ఉన్నారు, వారికి నువ్వు సువార్తను చెప్పాయి అంటే వాళ్ళని చూసి భయపడి ఆ పట్టణానికి పోకుండా తార్షీషు పట్టణానికి బయలుదేరిండు. తార్షీషు పట్టణానికి బయలుదేరితే దేవుడు ఏం చేసిందంటే సముద్రం మీదుగా పడవ మీద కదా ప్రయాణం చేసేది యోనా. దేవుడు ఏం చేసిండు? సముద్రంలో సునామీని లేపిండు. ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆకాశం నుండి గాలిని రప్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ పడవ మునిగిపోయేటట్టుంది. హల్లెలూయా. ఎందుకు? దేవుడు మాట లేదు కాబట్టి. అయితే వాళ్ళందరూ ఏంటి, మనం అందరూ సరిపోయే పరిస్థితి వచ్చిందని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా సీట్లు వేసుకున్నారు. ఇది ఎవరి వల్ల వస్తుంది, ఈ కీడు ఎందుకు వస్తుంది, ఈ నష్టం ఎందుకు వస్తుంది, ఎందుకు ఇంతగా తుఫాన, ఇంతగా గాలి, ఇంతగా అలలు వస్తున్నాయని ఆ ఓడలో ఉన్న వారందరూ భయపడుతున్న సమయంలో సీట్లు ఎత్తి ఆ సీట్ ఎవరి పేరుకి వచ్చిందంటే యోనా పేరు వచ్చింది. హల్లెలూయా. అప్పుడు యోనా ఏమన్నాడంటే నన్ను తీసి సముద్రంలో వేస్తే తప్ప ఈ గాలి వాన అలలో ఆగదన్నారు ప్రియులారా. వెంటనే యోనాన్ని తీసి సముద్రంలో వేస్తే సముద్రంలో దేవుడు ఎవరికి చెప్పిండు? తిమ్మింగళ అని చెప్పిండు. హల్లెలూయా. నా దాసుడు పలానా చోట సముద్రంలో యాత్ర నువ్వు అతను మింగు అంటారు ప్రియులారా. హల్లెలూయా. చూడండి, తిమ్మింగళ పోయి ఎవరిని మింగింది? యోనాను మింగింది. యోనాను మింగిగాని ప్రియులారా తిమ్మింగళానికి ఎందుకు చెప్పిండు దేవుడు? సముద్రంలో ఎన్ని జంతువులు లేవు, ఎన్ని జీవరాశులు లేవు. తీరొక జంతువు ఉంటుందంట సముద్రంలో కూడా అడుగు భాగంలో ప్రియుల. కానీ ఎందుకు తిమ్మింగళ అని చెప్పిండంటే దేవుడు మాట వినేవారికే దేవుడు చెప్పిండు ప్రియుల. ఆ తిమ్మింగళ చూడండి ప్రియమేశ్వర, ఒక్కసారి అయినా ప్రశ్న వేసిందా? సముద్రంలో ఎన్ని జీవులు లేవు అయ్యా, సముద్రంలో ఎన్ని చేపలు లేవు, సముద్రంలో ఎన్ని మొసళ్ళు లేవు,
నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతూ, ఏ పనైనా చేయగలుగుతూ, ఏ అద్భుతమైనా చేయగలుగుతూ, నాకే ఎందుకు చెప్పినవు అని ఏ రోజు కూడా ఆ తిమ్మింగలం దేవుడికి క్వశ్చన్ వేయలేదు, ఎదురు మాట్లాడాల. నువ్వు నాకు పని ఇచ్చినావు, నీకు చాలా అన్నా. ఇప్పుడు యమునాన్ని మింగినాక తిమ్మింగలం నీళ్ళు తాగలిగిద్దా? తాగలేదు. ఆహారం తినగలిగిద్దా? నీళ్ళు తాగినా ప్రమాదమే, ఆహారం తిన్నా ప్రమాదం. దేవుడు ఏం చెప్పిండు? నిన్ని పట్టణంలో కక్కేంత వరకు నువ్వు జాగ్రత్తగా అతను తీసుకురావాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? తార్షీషు పట్టణానికి బయలుదేరిన అబ్బాయిని సముద్రంలో ఎన్ని రోజులు పైన సార్? 3 రాత్రులు 3 పగులు పట్టింది చేపకి. హల్లెలూయా. ఈ 3 రాత్రులు 3 పగులు ఎవరు ఎక్కడుండు? తిమ్మింగలం ఆ యొక్క గర్భంలో ఉండి ఒక ప్రార్థన, మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు శాప గర్భంలో, తిమ్మింగలం గర్భంలో పోయి సముద్ర అడుగు భాగంలో ఉండగా అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. యమున ప్రియుల పడవలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినా చేయలేదు ప్రియుల. ఈ తిమ్మింగలం కూడా ప్రియులు ఎంత జాగ్రత్తగా ఉపవాసం ఉందో చూడండి అండి. 3 రోజులు 3 రాత్రులు 3 పగులు. అంటే నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, జంతువులు దేవుడికి లోబడుతున్నాయి, జంతువులు దేవుడు మాట వింటనే, జంతువులు ఆయనకి వ్యతిరేకంగా ఉండలేదు ప్రియుల. తిమ్మింగలం మింగి నిన్నే పట్టణంలో 3 ఆ యవనాన్ని కక్కెగలే యవన ఆ పట్టణానికి పోయి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ రక్షించిండు ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మాట ఎవరైతే వింటారో, దేవుడు పని ఎవరైతే చేస్తారో, దేవుడు పరిచర్లు ఎవరైతే నమ్ముకుంటారో, దేవుడు సంఘంలో ఎవరైతే నమ్ముకుంటారో, దేవుడు మందిరానికి ఎవరైతే నమ్మకంకొస్తారో, దేవుడు వారి పైన కనుదృష్టి ఉండింది ప్రియులారా. చప్పట్లు కొట్టండి ప్రియులారా. మనం అనుకోవచ్చు, ఈరోజు నాకు బాధ కలుగుతుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది, నేనేనా పని చేసేదా, నేను ఒక్కదాన్నే దొరికానా, ఇక లేరా సంఘంలో, నేను అన్ని చేస్తే కానీ వచ్చి తిరిగిపోయే వాళ్ళు తప్ప కానీ పని చేసేవాళ్ళు లేరా అని మన మైండ్లో ఉండింది ప్రియులు. ఎందుకంటే మానవ స్వరూపం కాబట్టి, మానవ యొక్క నైజం కాబట్టి, ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు ఏమంటే ప్రియులరా, వండితే తినేటట్టు ఉన్నారు కానీ వండేటట్టు లేరు. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఒకరు గుర్తు పెట్టుకోండి, నువ్వు చేస్తున్న పని మనుషులు మర్చిపోవచ్చు కానీ నా దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మనం ప్రియులారా మన వండిన వంటలు కానీ, భోజనం కానీ, పచ్చడి కానీ మన సంఘస్థులందరినీ మెచ్చుకున్నారు ప్రియులారా. దేవుడికి ఎంత మహిమ, దేవుడికి ఎంత గొప్ప కార్యం ప్రియులారా. అదే దేవుడు సంతోషపడేది ప్రియులారా, దేవుడు ఆనందపడేది అదే ప్రియులారా. ఈరోజు ప్రియమైన సహోదరులారా, మన కోసము మనం బతకటానికి, మనం జీవించటానికి, మన ఆవిష్కారం పొడిగించబడటానికి మన కోసం ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. ఇది మనకి తెలుసా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? చూడండి, టమాటా కాయను చూడండి, బెండకాయ చూడండి, దోసకాయ చూడండి, బీరకాయ చూడండి, పొట్లకాయ చూడండి, వంకాయ చూడండి, గోంగూర చూడండి, బచ్చల కూర చూడండి, తోటకూర చూడండి, పాలకూర చూడండి, సొరకాయ చూడండి. ఏమంటే పిల్లలు, ఈ ఆకుకూరలు, ఆకుకాయలు, ఈ అన్నిటినీ ఎవరి కొరకయ్యా ఈ పుడతని, ఎవరి కొరకయ్యా ఈ పెరుగుతున్నాయి అంటే మనల్ని బతికించడం కోసం అవి సరిపోతున్నాయి. హల్లెలూయా. మనం బతకటం కోసం అవి భూముల నుంచి దేవుడు పుట్టించుతున్నాడు. హల్లెలూయా. భూముల నుంచి వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? పుట్టించుతున్నాడు పిల్లలు. ఎప్పుడైనా ఏమంటే బీరకాయ వచ్చి నిన్ను అడిగిందా, నువ్వు నన్ను ఎందుకు తింటున్నావని? నువ్వేం చేస్తా, అబ్బా బీరకాయ ఎంత చక్కగా ఉంది, ఎంత లేతగా ఉంది, చూస్తే నీ నోరు వస్తుంది అంటావు, తక్కువ తెంచేస్తావు, కోస్తావు, కళాయిలో పెడతావు, నూనె వేసి ఏపుతుంటే ఆ బీరకాయ ఎప్పుడైనా నోరు వేసి మాట్లాడితే నీ పని ఏమైపోవాలి. ఎప్పటికీ ఏమంటే ప్రియులారా, ఎన్ని అంటే మనిషి పుట్టిన కానీ చనిపోయే వరకు సుమారు గంట 10 క్వింటాల్ రైస్ తింటాడంట ఒక్క మనిషే. ఎంత? ఈ జానట్ పొట్టలో 10 క్వింటాల్ అంట ప్రియులారా. అంటే ప్రియులారా, ఈ ఒట్లు కూడా ఎవరి కొరకే అంటే మన కోసమే కదా. కూరగాయలతో నిడిచిపెట్టింది దేవుడు. కోడి బలి అయిపోతుంది, కోడిని అడిగిన కోడి మన కోసమే చనిపోతుంది, చేప మన కోసమే చనిపోతుంది, ఏట మాంసం, మేక మాంసం ఎవరి కోసం? ఇవన్నీ మన కోసం. ఇవన్నీ దేవుడు క్రమంగా పెట్టాడు. ఈ నా పిల్లలకి మీరు మాత్రమే
ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? భూమిలో నుంచి దేవుడు కలగజేస్తున్నాడు. ఎవరి కోసమే అంటే మన కోసం. ఎవరి కోసం? మన కోసం. ఇవన్నీ కూడా దేవుడు మాట విన్నాయి. ఇవన్నీ కూడా దేవుడికి లోబడ్డాయి. ఇవన్నీ కూడా దేవుడి పిల్లలమైన మన కోసం అవి అతసాక్షి అయిపోతుంది. ప్రియుల ఏమైపోతుంది? అతసాక్షి అయిపోతుంది. ఇలా ఆదివారం వచ్చిందిగా ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారంటే తక్కువలో దొరికేది ఏంటంటే చికెన్. హల్లెలూయా. పాపం గొంతు మీద కత్తి పెట్టినప్పుడు ఆ కోడి అలా ఎంత జాలిగా చూసిద్దండి. నువ్వేమంటావు? అబ్బా సూపర్ ఉందని నువ్వు అంటావు, కానీ అది ఏం చేసింది? కళ్ళంటే నీళ్ళు పెట్టింది, గొంతులో నీళ్ళు పోతారు. ఇదే నీ చివరి నీళ్ళు చొక్క అంటాడు. హల్లెలూయా. నిజం. జంతువులు చూడండి, మేకను చూడండి, కొన్ని గొంతులో నీళ్ళు పోతారు. అదే పాపం ఆ మేక కూడా ఆయనే నమ్మింది. ఆయనే నన్ను బాగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. గొంతులో నీళ్ళు పోయి నన్ను ఇంత మంచిగా గొంతులో నీళ్ళు పోసిన ఎవరైనా ఉన్నారా అనేది వెంటనే తడిగొడ్డ గొంతు మీద పెట్టి కాళ్ళు చేతులు ఏలాడదీసి కోస్తుంటే ఇది నా జీవితం. హల్లెలూయా. ఒక్కసారి మీరు మనసు పెట్టి చూడండి. భూలోకంలో సృష్టిలోని 84 లక్షల జీవరాశులు ఇవన్నీ ఎవరి కొరకయ్యా బలైపోతుంది? ఎవరి కొరకయ్యా సరిపోతుంది? ఎవరి కొరకయ్యా అంటే నిన్ను నన్ను బతికించడానికి మన పరలోకమందున్న కన్న తండ్రి నీ ముందు పెట్టాడు, నా ముందు పెట్టాడు. అలాగే వీటిని శుభ్రంగా తిని ఏమంటే కొద్దిగా మంచిగా కూర బాగుంటే 2 ముద్దలు ఎక్కువగా లాగిస్తావు. ప్రియుల లాగించిన కాంచి శరీరం అయిపోతే పిట్ అయిపోతే గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. ప్రియుల అప్పుడు ఏం చేస్తాడు? బెస్ట్ సోడా దెబ్బట్టావు. ప్రియుల సో ఇవన్నీ ఎవరి కోసం అయితే నీ కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అంటే ఇవన్నీ దేవుడు మాట విన్నప్పుడు దేవుడు స్వరూపంలో, దేవుడు పోలికలో, దేవుడు స్వరూపంలో సృజించబడ్డ మనం దేవుడు మాట మనం వినాలి, దేవుడికి మనము లోబడాలి. ప్రియులారా హల్లెలూయా. బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయటం చేత ఉపచారం చేయడి. మీరు చేసిన తన నామములో బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయవస్తుడు కాదు. హల్లెలూయా. పరిశుద్ధుడికి మీరు ఉపచారము చేయడి అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీరు చూపించిన ప్రేమ, మీరు చేసిన పరిచర్య మర్చిపోయేట్టుకు నేను అన్యాయ వస్తువుని కాదు. అంటే దేవుడు సంఘంలో ఎవరు పని చేసినా, ఏ పని చేసినా దేవుడు మాత్రం వాళ్ళని మర్చిపోడు, దేవుడు వారిని విడిచిపెట్టడు, దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియులారా. ఎందుకు? మరి ఒకసారి చదువుదాం మాట. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయండి. ఇంకనూ ఉపచారము చేయండి, ఇంకనూ చేయండి. మీకు చేతనైనంత వరకు దేవుడు సంఘంలో, దేవుడు మందిరంలో, దేవుడు పరిచయంలో మీరు చేయండి. చేసిన కొల్లది ఏమన్నారు? మీరు చూపిన ప్రేమ నేను మాత్రం ఏమండి, మనం ఏం చేసినా ప్రేమతోనే చేస్తున్నాం. నలుగురికి అన్నం వండాలన్నా అది ప్రేమతోనే వండుతున్నాం. నలుగురికి బెడ్షీట్లు ఇవ్వాలన్నా ప్రేమతోనే ఇస్తున్నాం. అనాథ పిల్లగాని భోజనం పెట్టకే ప్రేమతోనే ఇస్తున్నాం. ప్రియులారా బైబిల్ ఇవ్వాలని ప్రేమతోనే. మనం ఏ పని చేసినా దేవుడు నామానికి మహిమ రావాలి, దేవుడు నామానికి ఘనత రావాలి ప్రియులారా. అంటే మీరు చూపిన ప్రేమను మర్చిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే ఆయన అన్యాయస్తుడు కాదు. అంటే మనం ఏ పని చేసినా దేవుడు మన మర్చిపోడు, దేవుడు మన విడిచిపెట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సంఘంలో ప్రియులారా ఎక్కువగా మనిషి స్వభావం ఎలా ఉండేదంటే, మళ్ళీ చెప్తున్నాను, పని చేయటానికి ఇష్టపడరు, తినటానికి ఇష్టపడతారు. మళ్ళీ చెప్తున్నాను, పని చేయటానికి ఇష్టపడరు కానీ తినటానికి ఇష్టపడతారు. అది మనిషి యొక్క స్వభావం ప్రియులారా. కానీ దేవుడు సోమర్తనాన్ని అస్సలకి మెచ్చుకోడు. దేవుడికి పని చేసే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు పని చేసే వాళ్ళని దేవుడు
ఇష్టపడతాడు ప్రియులారా. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది, అర్థం కావాలని చెబుతున్నాను ఈరోజు ప్రియులారా. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ప్రియులారా, దేవుడు మనం చేసిన పని ఆయన మాత్రం మర్చిపోడు. నువ్వు మంచినీళ్ళు పరిచయం చేసిన, భోజనం పరిచయం చేసిన, బెడ్షీట్లు పరిచయం చేసిన, బైబుల్ పరిచయం చేసిన, హౌజిస్టింగ్ పరిచయం చేసిన, బైబుల్ డిస్ట్రిబ్యూటర్ పరిచయం చేసిన, రోడ్డు మీద అనాథ పిల్లగాలు, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో అనాథ పిల్లగాలకి భోజనం పెట్టి దేవుడు పరిచయం చేసిన, దేవుడు నామంలో ఏ పరిచయం చేసినా, ఏ పని చేసినా ప్రియులారా, ఎత్రాకులు వేసినా, ఎత్రాకులు తీసినా, వాళ్ళ కోసం వంట వండినా, భోజనాలు పెట్టినా దేవుడు మాత్రం మర్చిపోట అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఒకరు అక్కడ ఉన్న మనుషులందరూ తిని మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మర్చిపోడు అంటే నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ ప్రయాసని దేవుడు చూస్తున్నాడు, నువ్వు కార్చిన సమటను దేవుడు చూస్తున్నాడు. నువ్వు పనులన్నీ మానుకొని ఇల్లంతా పక్కన పెట్టేసి, పిల్లగాని పక్కన పెట్టేసి దేవుని యొక్క సంఘములో, దేవుడి యొక్క మందిరంలో నువ్వు చేస్తున్న పరిచర్య దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరిచర్యలో నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత ఇబ్బంది పడ్డావో, ఎంత ఓర్చుకున్నావో, ఎంత ఓపిక కలిగి ఉన్నావో దేవుడు చూస్తాడు. చూడండి, కొంతమంది ప్రియులారా, మనం పోనీలే పాపములని మనం వంటలోని భోజనం పెడుతుంటే కొంతమంది ఎలా ఉంటారంటే, ఎలాగంటారు, మళ్ళీ ఏదో అద్దె కూలిచ్చి పెట్టుకునే వాళ్ళగా బెదిరిస్తుంటారు ప్రియులారా. ఇంకెంతసేపు వంట చేస్తారమ్మా, ఇంకెంతసేపు భోజనాలు పెట్టుకుని ఉంటారమ్మా అని ప్రియులారా. మనం ఏది చేసినా ప్రేమతోనే చేస్తున్నాం ప్రియులారా. అవునా ప్రియులారా? నేను మొన్న పొయ్యి మాట కదా ప్రియులారా, నాకు ముఖానికి పెట్రోల్ దగ్గరకు వచ్చేసింది ప్రియులారా. హల్లెలూయా. కాలు మీద పడింది ప్రియులారా. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే అప్పుడు మనం చెప్పే పరిస్థితిలో లేవు, చెప్పిన ఇదే పరిస్థితిలో జనాలు లేదు. మనం చేస్తున్న ప్రతి పని దేవుడే చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత కష్టం అండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు భోజనాలు వండాలంటే ఎంత కష్టం, ఎంత పని ప్రియులారా. చాలా సింపుల్ అనుకుంటాం కానీ చాలా కష్టం ప్రియులారా. ఒక బ్రిడ్జి కట్టాలంటే చాలా కష్టం, ఆ బ్రిడ్జి పనులు చేయాలంటే చాలా కష్టం, కానీ ఆ బ్రిడ్జి మీద నడవటానికి 5 నిమిషాలు పట్టాలి. కట్టడమే కష్టం, నడవటం సింపుల్, వండటం కష్టం, తినటం సింపుల్, బట్టలు కొనుక్కోవటం సింపుల్, కుట్టడం కష్టం. అవునా? బట్టలు వేసుకోవటం సింపుల్, ఉతకటం కష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేస్తున్న పనిని దేవుడు మర్చిపోట అన్యాయస్తుడు కాదు. మనం చేస్తున్న పని, మనం చేస్తున్న పుణ్యము, మనం చేస్తున్న కార్యక్రమాలు మనకి, మన పిల్లగాలకి, మన కుటుంబానికి ఎంతో మేలు జరిగింది ప్రియులారా. హల్లెలూయా. ఎంతో మేలు జరిగింది ప్రియులారా. మీ అందరికీ తెలుసు ప్రియులారా, ప్రిస్కిలా అక్విలా గురించి ఎవరికైనా తెలుసా? ప్రిస్కిలా అక్విలా ప్రియులారా బైబుల్లో మంచి ప్రార్థన పరులారు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో వీళ్ళిద్దరు కనపడతారు, భర్త భార్య, ప్రిస్కిలా అక్విలా ప్రియులారా. వాళ్ళు అపోస్తుడైన పౌలు గారు ఆ యూదా పట్టణానికి వచ్చినప్పుడు, కొత్తగా పట్టణానికి, ఆ పట్టణానికి కొత్తగా వచ్చుతున్నప్పుడు సమయంలో ఎవరు కూడా ఆ పౌలు గారు చేర్చుకుంటారు అని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఈ విశ్వాసం కుటుంబం మాత్రమే ఉన్నది. వారు ప్రిస్కిలా అక్విలా, వాళ్ళిద్దరే చేర్చుకున్నారు. ఆ ఇంట్లో దైవజనులు చేర్చుకొని దైవజనులకు మర్యాద చేస్తున్నారంట ప్రియులారా. వాళ్ళు ఏం పని చేస్తారు? డేరాలు కొడతారు ప్రియులారా. వాళ్ళు ఊరుకుంటారు కాదు, డేరాలు అంటే ఏంటి? టెంట్ హౌస్. హల్లెలూయా. వాళ్ళు చక్కగా పాటలు పాడేవాళ్ళు, చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు, చక్కగా పరిచయం చేసేవాళ్ళు. ఆ పట్టణానికి దైవజనుడు వస్తే ఆ ఒక్క కుటుంబమే దైవజనుని సుమారుగా 15 నెలలు ఉంచుకున్నారంట ఆ ఇంట్లో. ఎన్ని నెలలు? 15 నెలలు ఒకే ఇంట్లో ఉండి ఆ 15 నెలలు ఆ పట్టణంలో అనేక మందికి సువార్త చెప్పిండు, అనేక మందికి వాక్యాన్ని బోధించిండు, అనేక మంది జీవితాలు
కట్టబడ్డాయి, అనేకమైన కుటుంబాలు బలపరచబడ్డాయి, అనేకమైన బిడ్డలు ఆదరించబడ్డారు, అనేక మంది ప్రభువును తెలుసుకున్నారు, అనేక మంది ప్రభు మార్గంలో నడిచారు. ఇది దీనంతటి కారణం ఎవరు? అగో ఆ ఒక కుటుంబం. ఎవరు ఆ కుటుంబం? అకీలా ప్రిస్కిలా. ఈ కుటుంబం పౌలు గారిని చేర్చుకుంది. అంటే కొత్త ఎవరైనా చేర్చుకుంటారా? కొత్త ఎన్ని అనుమానాలు, ఎన్ని డౌట్లు, అవును కదా ప్రియుల? సరే, భర్త చేర్చుకుంటే భార్య చేర్చుకుందా? అవునా ప్రియుల? ఈ రోజున ఎంతమంది ప్రియుల ఏదైనా పని చేద్దామంటే వెనక నుంచి నాగే స్త్రీలు లేరా? అంత కష్టది ఎంత కష్టది ఎందుకులా అని అట్ట భర్త ముందుకు పోతే భార్య లాగితే, భార్య ముందుకు పోతే భర్త లాగుతుంది. అదొక ఏంటంటే ఖర్చు అయిద్దండి ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరా, ఇక్కడ అకీలా ప్రిస్కిలా కూడా ఎవరి మాట విన్నారంటే దేవుడు మాట విన్నారు. రెండోది దైవజనుడు మాట విన్నారు. 15 నెలలు దైవజనుడిని పోషించినటువంటి మాటలా? ఒక్కసారి ఉంది. ఆయన బట్టలు ఉతకడం కానీ, ఆయనకి కావాల్సిన అవసరతలు తీర్చడం కానీ ఎంత కష్టం. ఇక పాస్టర్ గారు ఒక్కరోజు ప్రార్థన పెట్టుకున్నామంటే ప్రార్థన పెట్టుకుంటే మెచ్చరి ఇవ్వాలా, టీ ఇవ్వాలా, భోజనం ఇవ్వాలా, కానుక ఇవ్వాలి, ఇవన్నీ నాకెందుకు లేదు, ప్రార్థనే లేదు కథ. ఆడ 15 నెలలు ఆ తల్లి దైవజనుని ఉంచుకుంది. ఆ ఇంట్లో ఆమె ఆహ్వానించింది. ఆ ఇంట్లో ఆ దైవజనుని ఉండటం వల్ల ఆ ఇల్లు దీవెనకరంగా మారిందంట. ఎందుకు? దైవజనుడు ప్రార్థన చేయకుండా ఉన్నాడు కదా. ప్రభా, ఈ ఇంట్లో నన్ను చేర్చుకున్నారు, ఈ ఇంట్లో నన్ను చేర్చుకున్నారు, నా అవసరాలు తీరుతున్నారు, నాకు బట్టలు ఇచ్చే విషయంలో, భోజనం పెట్టే విషయంలో, నీరుగా పెట్టే విషయంలో. ఈ రోజులు అంటే అందరి చిచ్చులు వచ్చినాయి, కరెంట్లు వచ్చినాయి. ఆ రోజులు ఏముందని కట్ల పోయే కదా. అయినా ఎంత కష్టం అండి ప్రియులారా. అయినా దైవజనుని ఎంతగైతే వారు ప్రేమించారో అంతగా వాళ్ళు ఆశీర్వాదకరంగా మారారు. చప్పట్లో కొట్టండి ప్రియులారా. ఈరోజు ప్రియులారా, 16 నెలలు దైవజనుడైన పౌలు గారు అకీలా ప్రిస్కిలా గృహంలో ఉండటం ద్వారాగా వారి ద్వారాగా అనేకమైన పట్టణాలకు సువార్త వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు కూడా ఎంత సంతోషపడుతుందండి. దేవుడు వారిని ఆమె విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. బైబిల్ ఏముంది? నా దాసుడికి గిన్నె సన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం అన్నాడు. సన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం అన్నాడు. మరి దైవజనుడు వచ్చినప్పుడు మరి వాళ్ళు మామూలుగా ఉంటారా? ఎవరి పిల్లలు 16 నెలలు చక్కగా భోజనం పెట్టేటప్పుడు దేవుడు వాళ్ళని ఎందుకు మర్చిపోతాడు? మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోను అంటండి. 16 నెలలు ఎంత ఓపిక ఉండాలి వాళ్ళకి, ఎంత సహనం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, దేవుడి మీద ఎంత ప్రేమ ఉండాలి, దేవుడు వాక్యం మీద ఎంత ప్రేమ ఉండాలి, దైవజనుని ఎంత ప్రేమించాలి, దైవజనుడికి ఎంత లోబడాలి, దైవజనుడికి ఎంత విధేయత కలిగి ఉన్నారు. ఒక్కసారి మనం ఆలోచించే ఈరోజు ఒక్కసారి దైవజనుని గృహంలో పిలుచుకొని ప్రార్థన పెట్టుకొని దైవజనులకి భోజనం పెడదామన్న ఆశ ఈరోజు ఎంతమందికి ఉన్నది? ఒకసారి ఆ తల్లి మనలాగానే విశ్వాసం కలిగిన వాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకి బైబుల్ లేవు. ఆ రోజుల్లో మనలాగా ఎనకుండి దైవజనులు బోధించిన వాళ్ళు అంతకంటే తక్కువ మంది. ఈరోజు ప్రియులారా, ఒక్కసారి నువ్వు ఆలోచించండి ప్రియులా. దేవుడు మాట వినటం వల్ల, దేవుడు పరిచర్య చేయటం వల్ల దేవుడు నిన్ను నన్ను మర్చిపోడు. నన్ను చాలా మంది అంటారు, అయ్యగారు ఏంది అయ్యారు మీరు మీటింగ్లు పెద్ద రోడ్ల మీద మంచిగా టెంట్లు వేసి బల్లాలు వేసి ఈ మీటింగ్లు పెడతావు, భోజనాలు పెడతావు, బెడ్షీట్లు పెడతావు, ఏం చేస్తావు అయ్యారు అంటే ఆటో దోలుతానంటే నవ్వుతారు. అలాగే ఆటో దోలటం ఎందుకు? ఆటోలో వచ్చిన డబ్బులు ఎందుకు పెడతావు? మరి కుటుంబాన్ని అంటే కుటుంబాన్ని పోషించగలిగిన వాడు దేవుడే. అలాగే ఇవన్నీ ఎట్ట సాధ్యము? అనాథ పిల్లలకి భోజనం పెడుతున్నావు, బస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి, రైల్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి భోజనం పెడుతున్నావు, బెడ్షీట్లు ఎత్తున్నావు, బైబుల్ కొనుక్కొచ్చి ఎత్తున్నావు. ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నావు అంటే పిల్లరా దేవుని కృప ప్రియులరా. అలాగే దేవుడు పరిచయం చేస్తే మనల్ని ఏమాత్రం మనల్ని మర్చిపోడు ప్రియులరా. అలాగే ఇప్పుడు కడుపు నిండుగా అన్నం ఉన్నవాడికి అన్నం పెట్టడం అవసరమా? అవసరం లేదు. ఆకలితో ఉన్నోడికి అన్నం పెడితే బెస్ట్. కడుపు నిండుగా అన్నం ఉన్నోడికి అన్నం తిన్నోడికి మళ్ళీ అన్నం ఎక్కిద్దా? ఎక్కదు ప్రియులరా. అందుకే నేను ఎక్కువగా లేనోళ్ళకి మనం అన్నం పెట్టడం ద్వారా, లేనోళ్ళకి బట్టలు ఇవ్వడం ద్వారా, లేనోళ్ళకి బెడ్షీట్లు ఇవ్వడం ద్వారా, వాళ్ళ ద్వారాగా మనం ఏం చేస్తాం? భోజనం ఇచ్చినప్పుడు యేసయ్య నన్ను ప్రేమించింది కాబట్టి నేను నిన్ను ప్రేమించి భోజనం ఇస్తున్నాను, యేసయ్య నన్ను ప్రేమించాడు కాబట్టి
నేను నిన్ను ప్రేమించి బెడ్షీట్లు ఇస్తున్నాను. యేసయ్య నన్ను ప్రేమించాడు కాబట్టి నేను నిన్ను ప్రేమించి ఈ నూతన వస్త్రాలు నీకు ఇస్తున్నాను. యేసయ్య నన్ను ప్రేమించింది కాబట్టి నేను నిన్ను ప్రేమించి నీ కొద్ది గొప్పగా ధనం సహాయం నేను నీకు చేస్తున్నాను. మనం ఎవరి ద్వారా నేర్చుకున్నాం? దేవుడి ద్వారా నేర్చుకుంటాం, దేవుడు వాక్యం ద్వారా నేర్చుకుంటాం. మరి మనం కూడా ఆ విధంగా చర్చిలో, సంఘములో, బైబిల్లో ఉన్న భక్తులు ఎలా చేసి దీవించబడ్డారో మనం కూడా అలా చేసుకుంటా వెళ్ళిపోవాలి ప్రియులారా. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో అందరూ మాట వినేవాళ్ళు ఉండరు, అందరూ లోబడేవారు ఉండరు. ఎందుకంటే రకరకాల ఆలోచనతో వస్తారు. ఒకరు వాక్యం వినడానికి వస్తారు, ఒకరు బలపడటానికి వస్తారు, ఒకరు స్వస్థత పొందుకోవటానికి వస్తారు, ఒకరు పాట పాడటానికి వస్తారు, ఒకరు ప్రార్థన చేసుకోవటానికి వస్తారు, ఒకరు గునిగే వాళ్ళు ఉంటారు, ఒకరు సరిగే వాళ్ళు ఉంటారు. చక్కగా వాక్యం విన్నట్టే వింటారు, కానీ కడుపులో మాత్రం గునుగుడే. అప్పుడప్పుడు అంటాం కడుపులో ఏందో కూర్చుని గొడగొడ అంటామే. ఈ గునుగుడు ఎక్కువ. అయ్యగారు అమ్మగారు ఎప్పుడు ప్రార్థన ఇచ్చి పెడతారా, అదొక సనుగుడు. పాట పాడమంటే అలగటమే, వాక్యం చెప్పమంటే అలగటమే, ఏదో నా ఇంట్లో నా పని చేసినట్టు. ఎవరు పని చేస్తున్నావు? నేనైనా నువ్వే. ఎవరు పని చేస్తున్నావు? దేవుడు పని చేస్తున్నావు. దేవుడు పని చేసినప్పుడు అలగొచ్చా, గొనగొచ్చా, సనగొచ్చా? ఎవరి పని ఇది? దేవుడి పని ప్రియుల. ఎందుకు? దేవుడు ఎంతకాలం మనం కాపాడాడు, దేవుడు ఎంతకాలం మనం బతికించాడు, దేవుడు ఎంతకాలం పోషించిండు. మరి దేవుడు పని చేసే దాంట్లో మనకి ఏమైనా కష్టమైన పని ఏమైనా దేవుడు చెప్తున్నాడా? ఏమండి? చదువుకున్నాం మనం, చదువు లేకపోయినా మనం, జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా పాట పాడే అవకాశం వచ్చినప్పుడు పాట పాడాలి కదా, ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి కదా, వాక్యపట్నం చదవాల్సి వచ్చే సమయంలో చదివితే దేవుడు సంతోషపడుతున్నాడు. నా పిల్లలు చక్కగా వాళ్ళు పాటలు పాడుతున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, చక్కగా వాక్యపట్నం చదువుతున్నారు, చక్కగా నా సన్నిధిలో పరిచయం చేస్తున్నారు, చక్కగా విధేయతగా మర్యాదగా క్రమంగా నాకు లోబడుతున్నారు, నా దైవ సేవకుడికి లోబడుతున్నారని దేవుడు కూడా సంతోషపడతాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చితివే. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చితివే. దుఃఖములో శాంతిని ఇచ్చినవేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చినవేసయ్యా. ఆశీర్వాదము నీవేనయ్యా, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగలే. నీ ప్రేమ, నీ కరుణ నా హృదయంలో నా ప్రవహించలే. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నువ్వు కోరేటి ఆలయమై నేనగుండాలి, నువ్వు కోరేటి ఆలయమై నేనగుండాలి. హృదయాసీనుడ నా యేసయ్యా, నీ రూపము నాలోనా ప్రతిబింబమై వెలుగలే. నీ ప్రేమ, నీ కరుణ నా హృదయంలో నా ప్రవహించలే. ఆరాధన, 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 ఆరాధన. సూత్రం సమర్థం గట్టిగా మళ్ళీ గట్టిగా
వేడాలన్నీ నీటి ఊటలుగా మార్చితివే. దుఃఖములో శాంతిని ఇచ్చినవేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చినవేసయ్యా. ఆశీర్వాదం నీవేనయ్యా, ఆశీర్వాదం నీవేనయ్యా. నీ రూపము నాలోన ప్రతిబింబమై వెలుగనే. నీ ప్రేమ నీ కరుణ నా హృదయంలోన ప్రవహించనే. చూద్దాం వెరీ నా పాప సుబాబో తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకీయుమా. నా పాప సుబాబో తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకీయుమా. నువ్వు కోరేటి ఆలయమై నేను ఉండాలి, నువ్వు కోరేటి ఆలయమై నేను ఉండాలి. హృదయాసీనుడా ఆ యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తున్న పని ఏంటో తెలుసా? ఒకటే చెప్తున్నాడు ప్రియులారా, ఎవరైతే తగ్గించబడతారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించుకునేవారు. అంటే ఎటువంటి వాళ్ళంటే ఇది దేవుడు పని, దేవుడు మందిరము, దేవుడు సంఘము, దైవజనుల మాట మనం విని కష్టమైన ఇబ్బంది అయినా చేతగాపోయినా నీరసం ఉన్నా ఇంట్లో పనులు కాకపోయినా దేవుడు పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు అనే మనసు కలిగిన వాళ్ళే తగ్గింపుతనం కలిగి ఉంటారు. తగ్గించుకునే స్వభావం కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు. హెచ్చించుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బట్టలు, వాళ్ళ ఒంటి మీద బంగారం, వాళ్ళ మాటలు, వాళ్ళ టిక్కులు ఏమండి, బట్టలు నలగొద్దు, ఇస్త్రీ నలగొద్దు, వంట వండరు, సాపలు వేయరు, చర్చి పని చేయరు, ఏం చేయరు. ఏదైనా వండితే వచ్చి తినిపోయి 4 మాటలు చెప్తారు తప్పగా. వీళ్ళు ఎటువంటి వాళ్ళంట? హెచ్చించుకునేవాళ్ళు, గొప్పతనాలు చెప్పుకునేవాళ్ళు, పొగుడుకునేవాళ్ళు, సొల్లు డబ్బా కొట్టుకునేవాళ్ళు. కానీ తగ్గించుకునేవారు ఏ పని అయినా చేయటానికి సిద్ధపడి ఉంటారు. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నాను ప్రియులారా. విజయవాడలో సేవకుల కూడిక జరుగుతుంది. సుమారుగా విజయవాడలో సేవకుల కూడికి 300 మంది అక్కడికి వెళ్ళిన ప్రియులారా. ఎంతమంది అంటే 300 మంది వెళ్ళిన ప్రియులారా. 300 మంది సేవకులు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఈ 300 మందికి ప్రియులారా అక్కడ ఆహ్వానించిన దైవజనుడు అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రియులారా. ఈ 300 మంది పాస్టర్కి ఈ కుర్చీలు కానీ అక్కడ ఆలు కానీ అన్ని చూసుకుంది ఎవరు అంటే ఒక కలెక్టర్ గారు ప్రియులారా. హల్లెలూయా. ఆయన దేవుణ్ణి నమ్ముకున్న ఒక విశ్వాసం అంట ప్రియులారా. ఆయన కారు పక్కన పెట్టి ప్రియులారా ఆయన యొక్క బట్టలని పక్కన పెట్టి మామూలు బట్టలు గదిలో వేసుకొని వచ్చి కుర్చీలు దూరుతుంటే మేము అడిగాము ప్రియులారా, ఎవరంటే అంటే నేను కలెక్టర్ గారిని అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాల క్రితం నేను చెప్పినది ప్రియుల. ఆయన ప్రియులారా ఆ కుర్చీలను తూడ్చి పెట్టి, అంతేకాకుండా ఆ బాత్రూమ్కి పైపులు లేవు. అయితే ఆ రమ్ములు తెచ్చి ఆ బాత్రూమ్ కాడ నీళ్లు నింపుతున్నారు. ఎవరు? కలెక్టర్ గారు. ఆ చర్చిలోనూ కొంతమంది పిల్లలు. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ప్రియుల. అంత పోస్ట్లో ఉండి కూడా దేవుడు పరిచయం ఎంత తగ్గించుకున్నాడు. ఆయన చదువును చూసుకోలేదు, ఆయన హోదాను చూసుకోలేదు, ఆయన ఉద్యోగం చూసుకోలేదు. ఉద్యోగం దేవుడు పరిచయం అయినప్పుడు పరిచయం. అంటే దేవుడు నామాను బట్టి ఎంత తగ్గించుకున్నాడంటే నేల మట్టి వరకు కూడా తగ్గించుకున్నాడు. చూడండి, ఆయన బాత్రూమ్ కాడ నీళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు. అంతలాగా అన్నం తిన్న మెతుకులు ఇతరాకు తీసేయమంటే మనకి ఎంత నాకు వాసన వస్తుంది అంటే. అవును, తాగుబోతులు వచ్చి అన్నం పెట్టంటే నాకు వాసన వస్తుంది, అసలు మరి నేను పెట్టలేను అంటావు ప్రియ. మనం దేవుడు ప్రేమను చూపించాలి ప్రియ. దేవుడు ప్రేమని
చూపించాలి ప్రియులారా. నాకు అసలు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. నిజంగా ప్రియులారా, అంటే దేవుని ఎంత ప్రేమిస్తే, దైవజనుడికి ఎంతగా లోబడితే, ఆ స్థితిలో ఉండి కూడా కుర్జీ వేయటం కానీ, భోజనాలు పెట్టే పరిచర్యలో కానీ, లేకపోతే బాతులుగా నీళ్ళు పెట్టే విషయం కానీ, వచ్చిన సేవకులకి అయా షాలోం అంటున్నాడు ప్రియులారా. మనం అసలు ఒకరికొకరు వందనాలు పెట్టుకుంటాము, ఒకరినొకరిని ప్రేమించుకునే మనసు ఉందా, ఒకరినొకరిని గౌరవించుకునే ఉందా? నాకెంత ఉంది, నాకు నా పట్ల విలువైనది, నా ఇల్లు విలువైనది, నా ఇంట్లో అయ్యి ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఇల్లు, ఈ ఎత్తు పొడుచుకోవటం ఎక్కువైతుంది కదా. అన్ని సంఘాలుగా కొంతమంది ఎత్తు పొడుచుకుంటారు. నాకు ఆ రింగ్ ఉంది, నాకు ఈ సీద ఉంది, నాకు ఆ చెప్పులు ఉంది, నేను ప్రయాణానికి ఒక చెప్పులు, ప్రాంతానికి ఒక చెప్పులు, ఊరికి ఒక చెప్పులు, ఇవన్నీ మనకు అవసరమా? గట్టిగా ఏమండి, కరెంటు 2 గంటలు పోతే వేసుకున్న మేకప్ అంతా గారిపోద్ది. ఇది అదేవిధంగా ఒక్కసారి మనలో ఉన్న ఊపిరి పోతే ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా, ఎంత బంగారం వేసుకున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎన్ని కార్లున్నా, ఎన్ని మిద్దలున్నా, ఎన్ని ఆస్తులున్నా తీసుకొని పెట్లో పెడితే మట్లు కడతారు. ఇది దీనికోసం డబ్బాలు కొట్టుకోసం పని లేదు, అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, జిమ్ముకు చేయాల్సిన పని లేదు. దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిల సహోదరుడా, ఈ లోకంలో జీవరాశులన్నీ కూడా మనకు లోబడుతున్నాయి. గుర్తుపెట్టుకుని, జీవరాశులన్నీ కూడా లోబడుతున్నాయి ప్రేమలు. మీకు అందరూ తెలుసా, ఏదైనా పండగలకప్పుడు 7 వంటలు చేసుకొస్తారు. అది కోలపడ్డాక ఎక్కినాక లేకమంటే లేచింది. చూడండి ఎంత బాగా అది మనిషికి మాట ఉంటుంది. అది ఈ చిలక జ్యోతిష్యం చెప్పి చూడండి, చిలకకి కంటి చూపుతోనే సైకిల్ చేస్తారంట. మనకు అది తెలియదు. అది ఏ కార్డు తీయమన్నదో ఆ కార్డు తీసినాక ఆ చిలక జ్యోతిని చెప్పి కన్ను రెప్ప సైకిల్ చేసినప్పుడే ఆ కార్డు తెచ్చి ఆడ పెట్టింది అంట. చూడు, చిలక కూడా ఎవరు మాట ఉంటుంది? ఆయన ఆ చిలకకి నీళ్ళు పెట్టిండు, ఆ చిలకకి మేత తీసిండు, ఆ చిలకని జారిండు. ఇప్పుడు ఆ చిలక ఎవరు మాట వినాలి? ఆయన మాటే. ఇదిగో ఫలాని కార్డు అని కన్ను రెప్పతో సైకిల్ తెచ్చిపెట్టిద్దంట. నీకే తెలుసా అంటే జ్యోతిష్కు ఆయనే యేసుక్రీస్తు నమ్ముకొని గొప్ప సేవ చేస్తూ ఆయనే చెప్పిండు. మా కంటి చూపుతోనే దానికి సైకిల్ ఉంటాయి అంట. హల్లెలూయా. మరి ఇక చిలకని అట్టు తీసి పెట్టాడు. కుక్కను చూడండి అంటే, కుక్కను చూడండి, జియు ఏమంటే ఎట్ట పిలుస్తారు ఈరోజు? మన పిల్లగాలు పిలిచినట్టు, భార్య పిలిచినట్టు అలా పేరు పెట్టి పిలుతా ఉంటారు. చూడండి పిల్ల, అది రమ్మంటే ఎట్టుకొచ్చి కూర్చుంది పిల్లరా, పమ్మంటే అసలు అది దానికి ఎట్ట తెలుసు? నీ భాష తెలుసా? కానీ దానికి ఒకటే తెలుసు, నాకు ఆహారం పెడుతుంది నువ్వే, నీళ్ళు పెడుతుంది నువ్వే, నీ ఇంట్లో నేను చేసుకుని నువ్వే, కాబట్టి నీ ఇంటికి నేను కాపరగా అంట. ఆ పెద్దోళ్ళు ఏమంటారు? కుక్కకున్న విశ్వాసం. అలా ఎంత అందంగా ఉంటే ఏముంది, ఎంత 5 అడుగులు అందంగా ఉంటే ఏముంది, ఎంత బంగారం వేసుకుంటే ఉంది, ఎంత కాస్ట్లీ చీర కట్టుకుంటే ఉంది, ఎంత పలుకుబడి ఉంటే ఉంది. కుక్కకున్న విశ్వాసం మనిషి. అప్పుడప్పుడు అంటారు, తిన్న ఇంటి వాసాలనే లెక్క పెట్టే మనిషి స్వభావం. అంటే ఈ చూడప్పుడు ఈ జంతువులన్నీ దేవుడు మాట అంటని, మనిషి మాట అంటనే. మరి మనము దేవుడు మాట వింటున్నావా, దైవజనుడు మాట వింటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాం, దేవుడు చెప్పినా దైవజనుడు చెప్పినా ఒక కుటుంబం మేలు కొరకే, వారి పిల్లల మేలు కొరకే, వాళ్ళు మంచిగా ప్రయోజకులు కావాలని, వారు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే చెప్తున్నారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న పని తెలుసా? దేవుడు పరిచర్య నువ్వు చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోడు. హల్లెలూయా. చీకటి బతుకులో పట్టాలి చల్లనది నది నీ ప్రేమ ఆశయాన్ని కాదుతున్నది, నిన్నది నది నీ మాట నన్ను నిదురా లేపుతున్నది. చల్లని నది నీ ప్రేమ
పాడుతుంటే అది శరీరంలో ఎక్కర్లేని శక్తి పొందుకుంటున్నాం, ఎక్కర్లేని ఆనందం. ఇక నాకు తెలిసి పాటలు ఎక్కువగా నేనే పాడిన ప్రియుల దగ్గర 10 పాటల దాకా పాడాను ప్రియుల. అలే చాలా ఉన్నాయి దాచిన హృదయంలో ప్రియుల. పాటలు పాడమంటే 24 గంటలు ఆపుకుండా అయినా పాడగలుగుతా. అలేలుయా. ఎందుకంటే మనం సృష్టించేది భూమిని ఆకాశమును సృష్టించిన దేవుని. అలేలుయా. అలేలుయా. ఆయన ఎంత స్తుతిస్తే మనకు అంత ఆశీర్వాదం. అలేలుయా. మనం ఆయన ఎంత ప్రార్థన చేస్తే మనకు అంత మేలు. ఇది చాలా మందికి అర్థం కాదు. పాడంటే నువ్వు పాడు, ప్రార్థన నువ్వు చెయ్యి, నువ్వు చెప్తు. ఏడ్చే వాళ్ళు అంతే ఉంటారు, ఎదిగే వాళ్ళు అణిగి మణిగి అన్నీ. నా జీవితంలో నాతో పాటు 40 మంది పాస్టర్లు అభిషేకం తీసుకొచ్చాను. ఇప్పుడు 40 మందిలో పట్టువని 10 మంది లేరు, అందరూ పడిపోయారు. నేను అణిగి మణిగి ఉన్నాను, ప్రతి విషయంలో అణిగి మణిగి నేర్చుకున్నాను, కనిపెట్టుకొని ప్రార్థన చేశాను. ఈరోజు ప్రియులరా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప చదువు చదివిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకి మర్యాద ఇస్తున్నారు, మనం ప్రేమిస్తున్నారంటే మనం తగ్గించుకొని దేవుడు ప్రేమ మనం ధరించుకోబట్టి ఈరోజు మనం వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు. అలాగే మనందరూ తెలుసు, ఒకసారి ఇంటికి పోయిన మనం ఎంత మర్యాద ఇచ్చారు, అవునా కదా, ఎంత వాళ్ళు చూసుకున్నారు. దీన్ని బట్టి దేవుడు ప్రేమను బట్టి. అలేలియా. లేకపోతే మన ఇంట్లో రానిస్తారా, గేటు ముందు వాచ్మెన్తోనే వెళ్ళిపోవాలంటారు. అలే ఇది దేవుడు ఇచ్చిన ఘనత. అలేలియా. అలేలియా. అందుకనే మనం దేవుడు నామములో మనం చేసిన పరిచర్య దేవుడు మర్చిపోడు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేడు. అలేలియా. పిల్లరా, దేవుడు ఇటు మాటలో మీ హృదయ భద్రపరిచి మిమ్మల్ని